E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. భక్తులకు అలర్ట్, టీడీటీ కీలక నిర్ణయాలు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే, అల్లు అర్జున్. కువైట్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారాన్ని ఆదివారం నాడు అందజేశారు. దీంతో నైట్హుడ్ ఆర్డర్ ఆఫ్ ద కువైట్ గౌరవం అందుకున్న జాబితాలో మోదీకి చోటు లభించింది. కువైట్ అత్యున్నత పురస్కారాన్ని గతంలో అందుకున్న వారిలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ తదితరులు ఉన్నారు. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారంతో ఇంతవరకు ప్రపంచ దేశాల నుంచి మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలు నేటితో 20కి చేరుకున్నాయి. తిరుమల అన్ని క్షేత్రాలకు రోల్ మోడల్గా ఉండేలా అభివృద్ధి చేస్తామని టీడీటీ ఈవో శ్యామలరావు తెలిపారు. గత 6 నెలలుగా తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మార్పులు చేశామని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుపతిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు. టీడీటీ కల్పించే సేవలు భక్తులకు గుర్తుండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. క్యూలైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి భక్తుల క్యూలైన్లో అధిక సమయం వేచి ఉండకుండా మార్పులు చేశామని తెలిపారు. అన్నప్రసాదాలు, లడ్డూ నాణ్యత పెంచామని అన్నారు. తిరుమలలో దాతలు నిర్మించిన 45 అతిథి గృహాల పేర్లలో మార్పులు చేయాలని చెప్పారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. రిపీట్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల కిండులు ధ్వంసం చేశారు. ఇక అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. हो गया चलो ये वीडियो निकालो घर ऊपर से निकालो నువ్వు ఎట్లా చెప్తే అట్లానా నీ మాట కాదంట మనం తీసుకోండి. అల్లు అర్జున్ నివాసంలోకి నువ్వు పడతావు. అటు సెక్యూరిటీ సిబ్బంది వాదించడంతో పెద్ద ఎత్తున అరే సినిమా దొంగల్లారా, మా డబ్బులు దోచుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఈరోజు ఒక్క డైరెక్టర్ అయినా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నారా? పేదవాళ్ళ కోసం ప్రభుత్వం మాట్లాడుతుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా? మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా, ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా? సిగ్గు శరం ఉండాలి. ఒక పెద్దోనికి ఏ చిన్న గాయమైతే వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. థియేటర్ తనకు గుడి లాంటిదని, అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. పోలీసులు, అధికారులు అందరూ కష్టపడి పనిచేసినా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అని ఎవ్వరూ నాకు వరకు అసలు నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లోకి గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు. ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసి చనిపోయారంటే షాక్ అయ్యాను నేను.
షూటింగ్ నుంచి రాగానే శ్రీతేజ్ను హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించా. రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పా. పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు. సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్ళలేదన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటూ నటుడు జగపతి బాబు వ్యాఖ్యానించారు. యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్. దెర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని, విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడెసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను. ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. నమస్తే. అల్లు అర్జున్ ఏమైనా తీస్మార్క్ అని అనుకుంటున్నాడా? అసలు అల్లు అర్జున్కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా? పోలీస్ అధికారులు నాకు చెప్పలేదంటున్నావు. నీకెందుకు చెప్పాలి? నువ్వేమైనా తీస్మార్క్ అని అనుకుంటున్నావా? నువ్వు మామూలు పౌరుడివి. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా, తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి? తెలంగాణ సమాజ సౌమ్యులు కాబట్టి ఇంకా మీరు ఇక్కడ నాటకాలు వేస్తున్నారంటూ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి అన్నారు. చేసినామనుకో ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తారు నీకు? నువ్వు తీసిమార్కానువా? నువ్వు మామూలు పౌరుడివి. నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ముందు అది డిక్లేర్ చేయి మాకు. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు, ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ. ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు తెస్తా ఉన్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని సిపిఐ నేత నారాయణ అన్నారు. తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. వారి కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనాతి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ మాకు చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి లేదంటే ఇంకొక సినిమాని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చీడపురుగులైనది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఎందుకు చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? ఏమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత, ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్, యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేస్తారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే అల్లు అరవింద్ లాంటి జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు, బెనిఫిట్ షోల పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తున్నారు. నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి. ప్రిఫరెన్స్ కాకపోకుండా
వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు, నిర్ణయం చేశారు, అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి. ఖచ్చితంగా బెనిఫిషియల్ రద్దు చేయాలి, టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. రెండో అంశం, నిజంగా జరిగిన సంఘటన పైన ఇవాళ రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఒప్పలే, ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు, వాళ్ళ గురించి వాళ్ళకి సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు. చివరికి సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కూడా సినిమా యాక్టివిటీ చేస్తూ ఉన్నాడు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాపులారిటీ ఉన్న నటులు వచ్చినప్పుడు చూడాలనే ఆకాంక్షతో అభిమానులు వస్తారని చెప్పారు. బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మార్గం కాదన్నారు. ప్రస్తుతం అందరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే, ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల్లో భావిస్తారు, విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం. అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వ్యవసాయం స్థిరీకరణ కావాలి. పట్టు రైతుల రాష్ట్ర సమ్మెళనంలో ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయం స్థిరీకరణ కావాలని, వివిధ వైవిధ్యం కలిగిన పంటలు ఉండాల్సిన అవసరం ఉందని, నేలను సంరక్షించుకోవాలన్నా, వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా, రైతు తన కాళ్ల మీద తాను నిలబడాలన్నా, ప్రభుత్వం నిలకడగా ఉండాలన్నా, వ్యవసాయంలో ఉద్యానవన పంటలు, పశుపోషణ, పట్టు పరిశ్రమలు లాంటి సెక్టార్లు కలిసి చేసినప్పుడే వ్యవసాయం అనేది గిట్టుబాటు ధర అవుతుందని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి అన్నారు. పట్టు రైతుల రాష్ట్ర సమ్మేళనం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పట్టు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 1,92,00,000 ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నామని అన్నారు. 1,20,00,000 ఎకరాల్లో వరి, 80 ఎకరాల్లో పత్తిని పండిస్తున్నామని తెలిపారు. మిగిలినవి 20,00,000 ఎకరాలే. వ్యవసాయం స్థిరీకరణ కావాలని అన్నారు. మనం చాలా సంతోషపడుతున్నాం, ఎందుకంటే 1,92,00,000 ఎకరాల విస్తీర్ణంలో మన పంటలు పండిస్తున్నాం. మరి ఈ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. 1,92,00,000 ఎకరాల్లో 1,20,00,000 ఎకరాల వరకు దగ్గర మన వరి పంటలు పండిస్తున్నాం. 50,00,000 ఎకరాల వరకు పత్తిని పండిస్తున్నాం. అంటే ఇక మనం మిగిలింది ఎంత అంటే 20,00,000 ఎకరాలు, అన్ని పంటలు కదా, ఎక్కువ తక్కువ అటు ఇటు. అంటే నార్మల్గా తన వ్యవసాయం స్థిరీకరణ కావాలంటే వివిధ పంటలు, వివిధ వైవిధ్యం ఉన్నటువంటి పంటలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒకటి, నేలను సంరక్షించుకోవాలన్నా, వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా, రైతు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, ప్రభుత్వాలు కూడా స్టేబుల్గా ఉండాలన్నా, ఈ వ్యవసాయంలో మిశ్రమ వ్యవసాయం అంటే ఒక వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు, పశుపోషణ, అట్లాగే మనకి పట్టు పరిశ్రమ లాంటి సెక్టర్స్ కలిసి పనిచేసే. మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ ఖబీర్. భక్తులకు అలర్ట్, టీడీటీ కీలక నిర్ణయాలు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే, అల్లు అర్జున్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.